అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మహాలక్ష్మి కుమార్. ఈరోజు మన ముందు ఒక అద్భుతమైన టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఒక గొప్ప విషయాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు, ఆ రాజుకు మూర్ఖులైన కొడుకులు ఉండేవారు. వాళ్ళు చదువు చెప్పడానికి ఎలాంటి గురువు వచ్చినా సరే పారిపోతూ ఉండేవారు. అలాంటి టైంలో విష్ణుగుప్తుడు అనే ఒక గురువు దగ్గరికి ఈ శిష్యులను పంపించినప్పుడు ఆ గురువు ఈ పిల్లలకి, ఈ విద్యార్థులకి, రాజకుమారులకి అర్థమయ్యే భాషలో ఒక అద్భుతమైన కథల రూపంలో చెప్తాం. దాన్నే మనం పంచతంత్ర కథలు అనుకుంటాం. ఈ పంచతంత్ర కథలు భారతదేశంలో బాగా బహుళ ప్రాచుర్యం పొందినవి, ప్రసిద్ధి చెందిన కథలు. ఈ కథల ద్వారా అప్పటి ఆ రాజకుమారులకి జ్ఞానోదయం అయ్యి ఒక అద్భుతమైన వ్యక్తులుగా మార్చగలిగారు. ఇప్పుడు మనకెందుకండి అప్పుడెప్పుడో పంచసూత్ర కథలు ఇప్పుడు అవసరం ఉందా అని మీరు అడగచ్చు. కానీ ఎప్పుడూ అదే మనుషులు ఉంటారు, అవే మనస్తత్వాలు ఉంటాయి. కాలానుగుణంగా ఆ యొక్క ఎగ్జాంపుల్స్ని, ఆ ఎక్స్పీరియన్స్ని మనకి అన్వయించుకునే విధంగా మహాగురువులు అనేక మంది జీవితాల్లో ఆర్థిక ఉన్నతికి సహకరించిన వ్యక్తి మనీ గురు రాజశేఖర్ గారు రాసిన మనీ పంచతంత్ర కథల పుస్తకాల గురించి నేను మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. ఈ మనీ పంచతంత్ర కథల పుస్తకం, ఇందులో కేవలం 24 కథలు ఉన్నాయి. ఒక్కొక్క కథ ఒక్కొక్క ఆణిముత్యం. ప్రతి కథలో మీరు కనిపిస్తారో, నేను కనిపిస్తానో, మనం కనిపిస్తాం. మనం రెగ్యులర్ రొటీన్గా చేసి అనేక తప్పులు ఈ కథలు ఎత్తి చూపుతాం. ఈ యొక్క బుక్లో మనము ఎలా సక్సెస్ అవ్వాలి అనే దానికంటే మనం ఎలా ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలనేది ఈ యొక్క బుక్ యొక్క ఎక్కువ సారాంశం. అంటే ఫెయిల్యూర్ కాకుండా ఉన్నాము అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇందులో 24 కథల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్. మనం ఎర్లీ మార్నింగ్ బెడ్ నుంచి వేకప్ అయిన దగ్గర నుంచి నైట్ బెడ్ వరకు ఎలా పనులు చేసుకోవచ్చో కూడా దీంట్లో. సో మనీ, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ ఇన్ దిస్ బుక్. ఇది ప్రతి వ్యక్తి చదవాల్సిన బుక్. అయితే డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత బుక్కులు చదివే అలవాటు చాలా వరకు తగ్గింది కాబట్టి యూట్యూబ్లో ఒక్కొక్క కథని మనీ గురు రాజశేఖర్ గారు రాసినది చెబుతూ విశ్లేషించడానికి సహకరిస్తున్న విఎస్బి ఛానల్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ప్రేక్షకుడు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.